మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ మరిది గారిది. వండర్ఫుల్ ఎగ్జిక్యూషన్ వదిన గారిది. మరిది గారు లిస్ట్ ప్రిపేర్ చేశారు, వదిన గారు ఈసీకి ఫార్వర్డ్ చేశారు. జస్ట్ ఒక్క లెటర్తో 25 మంది పోలీస్ అధికారులను ఎత్తిపడేశారు. ఆఖరికి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు జగన్పై హత్యాయత్నం కేసు విచారిస్తున్న అధికారిపై కూడా వేటు పడింది. వారి స్థానంలో ఎవరిని నియమించాలో కూడా వదిన గారే సూచించారు. అంతా అనుకున్నట్టే జరిగింది. ఇదంతా ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. దాడులు, హింస, రక్తపాతం. ఎక్కడెక్కడ కొత్త అధికారులు వచ్చారో ఆయా జిల్లాల్లో, ఆయా ప్రాంతాల్లో పచ్చమోకలు రెచ్చిపోయాయి. పోలింగ్ రోజు మొదలైన చిచ్చు ఇంకా ఆరలేదు. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి, తలలు పగులుతూనే ఉన్నాయి, గుడిసెలు, వాహనాలు తగలబడుతూనే ఉన్నాయి. నర్సరావుపేట, గురజాల, మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి నియోజకవర్గాల్లో ఎల్లో గ్యాంగ్ స్వైర విహారం చేస్తోంది. పెట్రోల్ బాంబులు, మారణాయుధాలతో విరుచుకుపడింది. ఒక్క చిన్న ఉదాహరణ చెబుతాను. పచ్చమోకలు విరుచుకుపడుతుంటే, విధ్వంసం సృష్టిస్తుంటే పల్నాడు ఎస్పీ గరికపాటి బిందుమాధవ్తో పాటు డిఎస్పీలు, ఎస్ఐలు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. ఈ బిందుమాధవ్ ఎవరో కాదు, ఈసీ గారు పల్నాడు జిల్లాకు కొత్తగా అపాయింట్ చేసిన ఎస్పీ గారు. మన పురంధేశ్వరి గారు సహకారంతో ఎన్నికల వేళ పల్నాడు జిల్లా బాధ్యతలు చేపట్టారు. ఈ బంధం ఇక్కడితో ఆగిపోలేదు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కుటుంబానికి సదరు ఎస్పీ బిందుమాధవ్ గారు అత్యంత సన్నిహితులు. ఇప్పుడు అర్థమైందా? ఈ రాష్ట్రంలో ఎన్నికల వేళ జరిగిన బదిలీలు, దాని వెనుక లెటర్లు, దాని వెనుక ప్లాన్లు. ఒక్కటి మాత్రం నిజం, ఎక్కడెక్కడ ఈసీ పురంధేశ్వరి సూచనతో కొత్త వారిని నియమించిందో అక్కడే దాడులు జరుగుతున్నాయి. పచ్చమోక తలలు పగలగొట్టడంతో రక్తమోడుతున్న శరీరాల మీద ఒట్టు. ఇది నిజం. మరిది, వదిన గారి కుట్రలు ఫలించాయి. కానీ అంతా అయిపోయాక ఇప్పుడు ఈసీ ఓ 4 అధికారులపై చర్యలు తీసుకుంది. వారిని నియమించింది వీరే, వారిపై చర్యలు తీసుకుంది వీరే. ఇలాంటి సమయంలో ఓ 10 ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 22 మంది ఐపీఎస్లపై అవినీతి మరకపూసి బదిలీ చేయాలంటూ లేఖలు రాసింది మీరే. అవునా కాదా? వదిన, మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2. వారి స్థానంలో ఎవరెవరిని నియమించాలో డీటెయిల్డ్గా ఈసీకి లేఖలు రాసింది మీరే. అవునా కాదా? వదిన, మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3. ఏ ప్రాంతాల్లో కొత్త అధికారులు వచ్చారో అక్కడే పచ్చమూకలు చెలరేగిపోయాయి. అవునా కాదా? వదిన, మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే పోలింగ్ రోజున, పోలింగ్ పూర్తయ్యాక హింసకు పాల్పడుతున్నారు. అవునా కాదా? వదిన, మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల తలలు పగులుతున్న పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. అవునా కాదా? వదిన, మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. మారణాయుధాలు, పెట్రోల్ బాంబులతో విరుచుకుపడుతున్న హింసకే కాకీలు కొమ్ము కాశారు. అవునా కాదా? వదిన, మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7. చిత్తుగా ఓడిపోతామన్న భయంతో వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. అవునా కాదా? వదిన, మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. హింసపై చర్యలకు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదులు చేస్తుంటే ఎల్లో గ్యాంగ్ తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు. అవునా కాదా? వదిన, మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9. ఈసీ కొత్త అధికారులను నియమించిన చోటే దాడులు జరుగుతుంటే ఎల్లో గ్యాంగ్ సైలెంట్గా ఉంది. అవునా కాదా? వదిన, మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10. కుట్రలు బట్టబయలు కావడంతో ఎల్లో మీడియాలో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవునా కాదా? వదిన, మరిది నిజం చెప్పాలి. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు బాబు, పురంధేశ్వరి సమాధానం చెప్పాలి.